అందరికీ నమస్కారం. మన గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. ఏపీ టెట్ 2025 పేపర్ 1A తెలుగు మరియు ఇంగ్లీషు 60 ప్రశ్నలకు ఆన్సర్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. తెలుగు 31వ ప్రశ్న నుంచి మనకి ప్రారంభమవుతుందండి. 31వ ప్రశ్న. నిన్న వీడియో 1 ఎవరైనా చూడకపోతే చూడండి. సైకాలజీ మన ఛానల్‌లో వీడియో 1 పోస్ట్ చేసాం. ఇది రెండవ వీడియో. అందులో 30 ప్రశ్నలు సమాధానాలు చెప్పడం జరిగింది. ఇది 31వ ప్రశ్న. మారనయ్యను కవి తిక్కన స్వామియాజీ శిష్యుడు. ఇతడు మార్కండేయ పురాణమును తెనిగించెను. నీతి బోధకమయ్యి సర్వజన రంజకమై ఉన్న హరిశ్చంద్రోపాఖ్యానము కథయు ప్రబంధ రత్నమని కొనియాడబడు మను చరిత్రము కథయు మార్కండేయ పురాణము నుండి తీసుకొనబడినవే. ఇతని కవిత్వము తిక్కన స్వామియాజీ కవిత్వం అంతా మధురముగా ఉండదు కానీ సలక్షణమైనది గాను మృదువుగాను ఉండును. పై గద్యాన్ని అనుసరించి సత్యం. 1. మార్కండేయ పురాణం మూల కథ మను చరిత్రలోనిది. 2. మారణ కవిత్వం తిక్కన కవిత్వం అంతా మధురం. 3. హరిశ్చంద్రోపాఖ్యానానికి ప్రబంధరత్నం అని పేరు. 4. మార్కండేయ పురాణాన్ని మారణ తెలుగులోకి అనువదించాడు. రైట్ ఆన్సర్ 4. మార్కండేయ పురాణాన్ని మారణ తెలుగులోకి అనువదించాడు. ప్రశ్న 32. చరిత్రలో భాగమే సంస్కృతి. సంస్కృతిలో అంతర్భాగమే భాష. చరిత్ర లేని జాతికి సంస్కృతి ఉండడానికి వీల్లేదు. అయితే సంస్కృతి జాతిని సంపన్నం చేస్తుంది. రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులన్నీ కలిసి సంస్కృతిని నిర్మిస్తాయి. చరిత్రకు సంస్కృతికి ఉన్న సంబంధం పువ్వుకు తావికి ఉన్న సంబంధం లాంటిది. తావిలేని పువ్వులు ఉండవచ్చు కానీ సంస్కృతి పూజ్యమైన చరిత్ర ఉండదు. వెంట సంస్కృతి నీడల చరిత్ర వెంట సంస్కృతి నీడల వెన్నంటి ఉంటుంది. పై గద్యం ఆధారంగా అసత్యం. 1. భాష సంస్కృతిలోని అంతర్భాగం. 2. చరిత్రకు సంస్కృతికి ఉన్న సంబంధం పువ్వుకు తావికి ఉన్న సంబంధం లాంటిది. 3. చరిత్ర లేని జాతికి సంస్కృతి ఉండడానికి వీల్లేదు. 4. సంస్కృతి వెంట చరిత్ర నీడల వెన్నంటి ఉంటుంది. రైట్ ఆన్సర్ 4. సంస్కృతి వెంట చరిత్ర నీడల వెన్నంటి ఉంటుంది. ఇక ప్రశ్న 33. ఉత్తమ గుణములు నీచున కెత్తెరుగున కలుగు నేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరిగిపోసిన నెత్తడి బంగారమగునే ఇలలో సుమతి. బద్దెన చెప్పిన విషయం. 1. ఉత్తముడు ఉత్తముడే, నీచుడు నీచుడే. 2. ప్రయత్నం వల్ల నీచుడు ఉత్తముడు కావచ్చు. 3. ఇత్తడి కరిగిస్తే బంగారంగా మారుతుంది. 4. మనుషుల్లో ఉత్తమ నీచ భేదాలు ఉండకూడదు. రైట్ ఆన్సర్ ఫస్ట్ 1 అండి. ఉత్తముడు ఉత్తముడే, నీచుడు నీచుడు అనేది దీనికి రైట్ ఆన్సర్ 1. తర్వాత ప్రశ్న 34. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులౌట తథ్యము సుమతి. కమలాప్తుడు అంటే 1 యముడు, 2 ఇంద్రుడు, 3 చంద్రుడు, 4 సూర్యుడు. రైట్ ఆన్సర్ 4 సూర్యుడు. తర్వాత 35. కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అన్న కవి. 1. బాడిగ వెంకట నరసింహారావు. 2. రావినూతల ప్రేమ కిషోర్. 3. కొండేపూడి లక్ష్మీనారాయణ. 4. కందుకూరి రామభద్రరావు. రైట్ ఆన్సర్ 2 అండి. రావినూతల ప్రేమ కిషోర్. క్వశ్చన్ 36. క్రింది వానిలో మా ఊరి ఏరు పాఠానికి సంబంధించి సరికానిది. ఆ. ఇది గేయ కథ ప్రక్రియకు చెందినది. ఆ. రచయిత మధురాంతకం రాజారాం. ఈ. విలాసిని అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఈ గేయానికి ఇతివృత్తం ప్రకృతి వర్ణన. 1. ఆ మాత్రమే. 2. ఈ మాత్రమే. 3. ఆ అనగా రెండవ ఆ రెండవ ఈ మాత్రమే. 4. రెండవ ఆ ఈ మొదటి ఈ మాత్రమే. రైట్ ఆన్సర్ 3 అండి. అనగా రెండవ ఆ రెండవ ఈ మాత్రమే. క్వశ్చన్ 37. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం. 1. మేలు మలుపు. 2. మమకారం. 3. హితోక్తులు. 4. నాటి చదువు. రైట్ ఆన్సర్ ఫస్ట్ 1 మేలు మలుపు. 38. ప్రశ్న. పాఠ్యాంశాలు ఇతివృత్తాలు జతపరచండి. ఆ. ధర్మ నిర్ణయం.
రెండవ చిరమాలిన్యం, ఈ సందేశం, ఈ పరివర్తన. ఇక్కడ జతపరచవలసినవి: యా స్థల పురాణం, రా కష్టజీవుల శ్రమ, లా పిల్లల స్వభావం, వా మానవ విలువలు. ఒకటి ఆప్షన్స్: ఒకటి ఆ యా ఆ వ ఈ ర ఈ ల. రెండు ఆ యా ఆ ర ఈ వ ఈ ల. మూడు ఆ ఆ ర ఆ ల ఈ వ ఈ య. నాలుగు ఆ వ ఆ ర ఈ ల ఈ య. రైట్ ఆన్సర్ ఒకటండి. అనగా ఆ య ఆ వ ఈ ర ఈ ల. దీని ఆన్సర్ కొంచెం చూద్దాం. ఆ అంటే ధర్మ నిర్ణయం, య అనగా స్థల పురాణం. రెండవ ఆ వ చిరమాలిన్యం, మానవ విలువలు. ఈ ర అన్నారు అంటే సందేశం, కష్టజీవుల శ్రమ. తర్వాత ఈ లా అన్నారు అంటే పరివర్తన, పిల్లల స్వభావం. ఈ విధంగా జతపరిచారు. తర్వాత 39 సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి. ఆ జలధర్మం, ఆ దేశభక్తి, ఈ రాజపూజితుడు, ఈ ప్రాణాధికుడు. యా తృతీయ తత్పురుష, రా ద్వితీయ తత్పురుష, లా పంచమి తత్పురుష, వా సప్తమి తత్పురుష. ఆప్షన్స్: ఒకటి ఆ రా ఆ వ ఈ ల ఈ య. రెండు ఆ రా ఆ వ ఈ య ఈ ల. మూడు ఆ రా ఆ య ఈ ల ఈ వ. నాలుగు ఆ రా ఆ ల ఈ య ఈ వ. రైట్ ఆన్సర్ రెండండి. అనగా ఆ రా ఆ వ ఈ య ఈ ల. చూద్దాం. ఆ అంటే జలధర్ము అనేది ద్వితీయ తత్పురుష సమాసము. తర్వాత రెండవ ఆ దేశభక్తి అనేది సప్తమే తత్పురుష. తర్వాత ఈ యా అనగా రాజపూజితుడు అనేది తృతీయ తత్పురుష. తర్వాత ఈ లా ప్రాణాధికుడు అనేది పంచమి తత్పురుష. ఇది రైట్ ఆన్సర్స్ అండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 40 వితతి పదానికి అర్థం: ఒకటి గ్రంథము, రెండు కష్టము, మూడు రత్నము, నాలుగు సమూహము. రైట్ ఆన్సర్ 4 అండి, సమూహము. వితతి అంటే సమూహము. క్వశ్చన్ నెంబర్ 41 చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుంది, ఆకలి కూటి అగంతకుల్ని పేకనులిమి చక్కగా మింగుతుంది, ఈ పొడుపుకి విడుపు: ఒకటి ఏగ, రెండు దోమ, మూడు తేంటెగ, నాలుగు సాలీడు. రైట్ ఆన్సర్ 4 సాలీడు. క్వశ్చన్ నెంబర్ 42 సీమ పదానికి సరైన నానార్థాలు: ఒకటి దేశం, ఆకాశం, కల్పవృక్షం. రెండు దేశం, వరిమడి, గుర్తు. మూడు ప్రాంతం, వరిమడి, పుణ్యస్థలం. నాలుగు ప్రాంతం, వరిమడి, స్వర్గం. రైట్ ఆన్సర్ 2 అండి. అనగా దేశం, వరిమడి, గుర్తు. ప్రశ్న 43 త్రికరణములు అంటే: ఒకటి మనోవాక్కాయములు. రెండు దేవ పితృ ఋషి రుణాలు. మూడు మనోబుద్ధ్యన్ అహంకార చిత్తాలు. నాలుగు సామభేద దానములు. రైట్ ఆన్సర్ ఒకటండి, మనోవాక్కాయములు అనేవి త్రికరణములు. తర్వాత 44 రచనలను సంబంధిత కవులతో జతపరచండి. ఆ కూలిరాజు, ఆ విలాసిని, ఈ రాజయోగసారం, ఈ బాలకవి శరణ్యం. యా గిడుగు వెంకట రామ్మూర్తి, రా విద్వాన్ విశ్వం, లా బోయి భీమన్న, వా తరిగొండ వెంగమాంబ. ఆప్షన్స్: ఆ లా ఆ యా ఈ రా ఈ వా. దీనికి రైట్ ఆన్సర్ చదువుతున్నానండి, మూడవది అనమాట. అంటే ఆ లా. చూద్దాం. కూలిరాజు బోయి భీమన్న రచన. తర్వాత రెండవ ఆ విలాసిని. విలాసిని అనేది రాత జతపరిచారు అంటే విద్వాన్ విశ్వం గారి రచన. తర్వాత ఈ ఈ ఏంటండి రాజయోగ సారం అనేది వా తరిగొండ వెంగమాంబ. తర్వాత రెండవ ఈ బాలకవి శరణ్యం అనేది గిడుగు వెంకట రామ్మూర్తి గారి రచన. ఇది రైట్ ఆన్సర్ అండి. తర్వాత క్రింది వాటిలో సరికానివి: ఆ పొడుపు కథ తోకలేని పెట్ట 90 ఆమడలు పోతుంది. ఆ జాతీయం చెవి నిల్లు కట్టుకొని పోరు. ఈ సామెత
90 ఆమడలు వెళ్ళైన తోలుబొమ్మలాట చూడాలి. ఈ నానుడి కాకిపిల్ల కాకికి ముద్దు. ఒకటే అంటే ఈ క్రింది వాటిలో సరికానివి మనం చెప్పాలండి. ఒకటి అ ఆ, 2 ఆ ఈ, 3 ఆ ఈ, 4 ఇ ఈ. ఇందులో రైట్ ఆన్సర్ అనేది 4 అంటే ఇ ఈ. అవేంటి చూద్దాం. సామెత 90 ఆమడాల వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలనేది సామెత కాదు. తర్వాత ఈ నానుడి కాకి పిల్ల కాకికి ముద్దు అనేది కూడా అది కూడా నానుడి కాదు. ఇవి సరికానివన్నమాట. తర్వాత 46వ ప్రశ్న అండి. సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరైన దాన్ని గుర్తించండి. 1 మీరు దాన్ని, 2 వాళ్ళు వాళ్ళని, 3 నేను మనల్ని, 4 మీరు అతడు. రైట్ ఆన్సర్ 2 అండి. వాళ్ళు వాళ్ళని అనేది రైట్ ఆన్సర్. 47 క్రింది వాటిలో దంత్యాలు అ త థ ఆ ట ఠ ఈ ఈ ల స ఈ య ష. ఇందులో 1 ఆ ఈ, 2 ఆ ఈ, 3 ఇ ఈ, 4 ఆ ఈ. ఇందులో ఒకటోది రైట్ అండి. ఒకటోది అనేది ఆ ఈ అనేది రైట్. అంటే త థ అవి దంత్యాలు. తర్వాత ఈ ల స ఇవి దంత్యాలు అన్నమాట. తర్వాత 48వ ప్రశ్న. బులుసువారు ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యం. 1 ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని బులుసువారు రచించారు. 2 ఉత్తర దేశ యాత్ర గ్రంథం బులుసువారిచే రచించబడింది. 3 బులుసువారిచే ఉత్తర దేశ యాత్ర గ్రంథం రచించబడలేదు. 4 బులుసువారు ఉత్తర దేశ యాత్ర గ్రంథం చేత రచించబడ్డారు. ఆప్షన్స్. రెండవది మనకి రైట్ అండి ఇక్కడ. అనగా ఉత్తర దేశ యాత్ర గ్రంథం బులుసువారిచే రచించబడింది అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 49. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య. అలంకారాన్ని గుర్తించండి. 1 ముక్త పదగ్రస్త, 2 అతిశయోక్తి, 3 అంత్యానుప్రాస, 4 లాటానుప్రాస. ఇందులో మూడవది రైట్ ఆన్సర్. అంత్యానుప్రాస అలంకారం ఇది. తర్వాత 50వ ప్రశ్న. క్రింది వాటిలో గుణసంధి పదాలు ఆ మహా ప్లస్ ఋషి, ఆ విద్యా ప్లస్ అద్ధి, ఈ గజ ప్లస్ ఇంద్రుడు, ఈ దివ ప్లస్ ఓకసులు. ఆప్షన్స్. 1 ఆ, 2 ఆ ఈ, 3 అ ఈ, 4 ఈ ఈ. ఇక్కడ రైట్ ఆన్సర్ 3 అండి. ఆ మరియు ఈ. ఆ ఏంటి మహా ప్లస్ ఋషి, తర్వాత ఈ ఏంటి గజ ప్లస్ ఇంద్రుడు. ఈ రెండు కూడా గుణసంధి పదాలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 51. చదువునవాడజ్ఞుండగు చదివిన సద్వివేక చతురత కల్గున్, చదువగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. ఈ మాటలు వీరితో చెప్పారు. 1 హిరణ్యాక్షుడు ప్రహ్లాదునితో, 2 దశరథుడు శ్రీరామునితో, 3 హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, 4 ఉత్తానపాదుడు ధ్రువునితో. ఇక్కడ రైట్ ఆన్సర్ 3 అండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పిన మాటలు అవి. తర్వాత 52వ ప్రశ్న. ద్విగు సమాసానికి సంబంధించి సరైనది. 1 అన్య పదార్థ ప్రధానం ఉత్తర పదం విశేషణం, 2 ఉభయ పద ప్రధానం విశేషణ విశేష్యాలు, 3 పూర్వపదం విశేషణం ఉత్తర పదం సంఖ్యావాచకం, 4 పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తర పదం నామవాచకం. రైట్ ఆన్సర్ 4వదండి. పూర్వపదం సంఖ్యావాచకం మరియు ఉత్తర పదం నామవాచకం అనేది రైట్ ఆన్సర్. ప్రశ్న నెంబర్ 53. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఆ ఆది గురువు 2 లఘువులు భగణం, ఆ ఆది లఘువు 2 గురువులు తగణం, ఈ 3 లఘువులు నగణం, ఈ ఆది లఘువు మధ్య గురువు, అంత్య లఘువు రగణం. 1 ఆప్షన్స్. 1 అ ఆ, 2 ఆ మొదటి ఈ, 2 ఆప్షన్, 3వది ఈ ఈ. ఆ ఈ అనేది అంటే రెండవ ఈ అనేది 4th ఆప్షన్ అండి.
ఇందులో కరెక్ట్ ఆన్సర్ 2 అనగా ఆ, ఈ. అవేంటో చూద్దాం. ఆది గురువు 2 లఘువులు భగనం, అది సత్యం. ఇంకా ఈ అదేంటంటే 3 లఘువులు నగనం, ఇది ఇవి రైట్లనమాట, సత్యాలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 54. గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని నెమరేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా: 1 శత్రార్థం క్యార్థం, క్వార్థం చాదార్థం, 2 3 క్వార్థం శత్రార్థం, 4 అప్యర్థం క్వార్థం. ఇందులో రైట్ ఆన్సర్ 3 అండి, క్వార్థం శత్రార్థం. ఇవి అసమాపక క్రియలు ఈ దీంట్లో ఉన్నవి. తర్వాత ఇంకా ఈ తెలుగు మెథడాలజీ సంబంధించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 55 నుంచి తెలుగే కానీ మెథడాలజీ. క్రింది వాటిలో గ్రాంధిక భాష లక్షణం: 1 ప్రాంతీయత ముద్ర తనదైన ప్రత్యేకత కలిగి ఉండడం, 2 తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడం, 3 ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లు ఉండడం, 4 పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండడం. రైట్ ఆన్సర్ 3 అండి, ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లు ఉండడం అనేది గ్రాంధిక భాష లక్షణం అన్నమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 56. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగివేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నవారు: 1 బేకన్, 2 జస్ప్రన్, 3 గొడవర్తి సూర్యనారాయణ, 4 స్టర్ట్ వర్త్. రైట్ ఆన్సర్ 1 అండి, బేకన్. బేకన్ గారు మాటలు చెప్పారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 57. కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ధారించుటకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు: 1 ఆర్హెచ్ దవే, 2 ఎన్ కృష్ణస్వామి, 3 ఎస్కే వర్మ, 4 ప్రొఫెసర్ కృష్ణకుమార్. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ఆర్హెచ్ దవే. తర్వాత పాఠశాల పత్రిక ప్రయోజనాలు, ఇది క్వశ్చన్ నెంబర్ 58 అండి, 58వ ప్రశ్న. పాఠశాల పత్రిక ప్రయోజనాలు: ఆ లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది, ఆ విద్యార్థులు తమ హావభావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు, ఈ పిల్లల్లో అంతర్గత శక్తులు వెలికి తీయబడతాయి. ఆప్షన్స్: 1 ఆ మాత్రమే, 2 ఆ ఈ మాత్రమే, 3 ఆ ఈ అనగా 2 ఆ మొదటి ఈ మాత్రమే, 4 ఆ మరియు ఈ. ఇందులో రైట్ ఆన్సర్ అనేది 2వదండి, అంటే ఆ ఈ మాత్రమే. ఆ ఏంటి? పాఠశాల పత్రిక ప్రయోజనాల్లో లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది, తర్వాత పిల్లల్లో అంతర్గత శక్తులు వెలికి తీయబడతాయి. ఇదండి ప్రశ్నకు జవాబు. తర్వాత 59వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయటకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రం: 1 సిఆర్టీ ముంబై, 2 ఎన్సిఆర్టీ హైదరాబాద్, 3 సిసిఆర్టీ ఢిల్లీ, 4 సిసిఆర్టీ గోవా. రైట్ ఆన్సర్ 3 అండి, సిసిఆర్టీ ఢిల్లీ. ఇది బోధనోపకరణాలు తయారు చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 60. క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు: ఆ వీటిని తేలికగా తయారు చేయవచ్చు, ఆ దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఈ సృజనాత్మక రచనా శక్తులు తెలుసుకోవచ్చు, ఈ ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు. ఆప్షన్స్: 1 ఆ మరియు ఆ, 2 ఆ మరియు ఈ, 3 ఈ మరియు ఈ, 4 ఆ మరియు ఈ. ఇందులో రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, ఆ మరియు ఈ. అవేంటో చూద్దాం. వీటిని తేలికగా తయారు చేయవచ్చు. వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాల్లో మొదటిది, వీటిని తేలికగా తయారు చేయవచ్చు. తర్వాత మరి ఇవి సృజనాత్మక రచనా శక్తులు, వీటి ద్వారా తెలుసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడతో తెలుగు పూర్తయింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పేపర్ చూద్దాం. అంటే ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 61 నుంచి స్టార్ట్ అవుతుందండి. లల్లీ స్టంబల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హెర్ వయలిన్. Choose the best synonym for the underlined word. 1 danced, 2 staggered, 3 hurried, 4 skipped. Right answer is second one, 2 staggered. Staggered అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 62. Despite this initial confidence, Bharat's performance in the archery tournament was marked by a surprising lack of
prowess leading to an early defeat. Choose the antonym of prowess. 1. Mastery. 2. Talent. 3. Incompetence. 4th. Skill. ఇక్కడ ప్రొవెస్ అనే మాటకి మరి యాంటోనమ్ అడిగాడు. అది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఇన్కాంపిటెన్స్. ఇన్కాంపిటెన్స్ PROWESS. దీనికి ఈ ప్రొవెస్ అనే దానికి యాంటోనిమ్ ఇన్కాంపిటెన్స్. తర్వాత క్వశ్చన్ నంబర్ 63. ద న్యూ బంగ్లా వాజ్ incredibly expensive. It must have cost my uncle an dash and a leg. Complete the idiom by choosing the correct option. 1. Eye. 2. Arm. 3. Ear. 4. Heart. Right answer is second one. ARM. Arm. అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. I do hope your dog doesn't dash. Choose the correct option for the above sentence. First one, bite. BIGHT. Second one, BYTE, bite. Third one, BITE, bite. Fourth one, BIT, bit. ఇందులో మనకి తెలుసు కదా, బైట్ స్పెల్లింగ్ అడిగారండి. BITE, bite. BITE, bite. Question number 65. He is extremely RROG dash ఇచ్చారు. ఇక్కడ చూస్ ద ఆప్షన్ విత్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఎండింగ్ టు కంప్లీట్ ద అబౌవ్ సెంటెన్స్. అరగెన్సా, అరగెంట్లియా, అరగెంట్, అరగెంట్ అని అంటే చదువుతాను చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి డాష్ ARROGతో స్టార్ట్ అవుతుంది. జీ తర్వాత ఏం పెట్టాలనేది. ఫస్ట్ వన్ ANCE అంటే అరగెన్స్ అవుతుంది. 2 ANTLY అంటే అరోగెంట్లీ అవుతుందండి. 3 ANT అంటే అరోగెంట్ అవుతుంది. ఫోర్త్ వన్ GANT అంటే ఇక్కడ 2 జీలు వస్తాయి. ARROG ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఆప్షన్లో GANT ఉంది, అరోగెంట్ 2 జీలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ 3 అంటే అరోగెంట్. ARROGANT arrogant. తర్వాత క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద కరెక్ట్ కొలొకేషన్. ద చిల్డ్రన్ డాష్ ఏ జోక్ ఆన్ ద టీచర్. ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ ద జోక్ అండ్ డిడెంట్ పనిష్ దెమ్. ఇక్కడ 2 డాష్లు మనకు ఉన్నాయి. ఈ 2 డాష్లో ఏమేమి పెట్టాలనేది చూద్దాం. ఫస్ట్ వన్ చాయిస్. ఇక్కడ ఆప్షన్స్ 1 మేడ్ అండ్ టుక్. 2 ప్లేడ్ అండ్ టుక్. 3 త్రూ అంటే THREW త్రూ అండ్ గ్రాబ్డ్. 4th హర్ల్డ్ HURLED హర్ల్డ్ అండ్ గ్రాబ్డ్. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ వన్ అండి, ప్లేడ్ అండ్ టుక్. నేను ఇది పెట్టి మళ్ళీ చదువుతాను చూడండి. ద చిల్డ్రన్ ప్లేడ్ ఏ జోక్ ఆన్ ద టీచర్. ఫార్చునేట్లీ ద టీచర్ టుక్ ద జోక్ అండ్ డిడెంట్ పనిష్ దమ్. ఇది 66 క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. తర్వాత 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజ్ అన్ అపాస్ట్రఫీ కరెక్ట్లీ? ఫస్ట్ వన్, ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్ పూల్? సెకండ్ వన్, ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్ పూల్? అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ చదివితేనే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ పంక్చుయేషన్ ఇచ్చాడు, మరి అది ఆడియోలో మనకు తెలియదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ యూ షూర్ యు ఆర్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఎక్కడ ఉందంటే యు తర్వాత యూకి YOU తర్వాత యు పైన అపాస్ట్రఫీ ఉండి RE ఉంటుందండి. అంటే అక్కడ అపాస్ట్రఫీ బదులు ఏ అనేది ఆబ్సెంట్ అవుతుందన్నమాట. ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్ పూల్. నైబర్ యొక్క అంటే ఆర్ పైన అపాస్ట్రఫీ ఉంటుంది, గుర్తుంచుకోండి. యు పైన ఇక్కడ URలో YOU పైన అపాస్ట్రఫీ ఉంది రైట్ ఆన్సర్లో. అలాగే నైబర్స్ ఆర్ పైన అపాస్ట్రఫీ ఉందన్నమాట. ఇది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 68. ద సింబల్ ఇది
ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ మీన్స్ అంటే చిన్న పడుకోబెట్టిన ఎస్ ఆకారంలో ఉంటుంది కదండి అది. దాని డిక్షనరీలో దాన్ని చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలి ఎంట్రీ మీన్స్ అని అన్నాడు. 1 కన్ఫ్యూషన్, 2 సినానిమ్ ఆఫ్ ద హెడ్ వర్డ్, 3 పాస్, 4th వన్ రిప్లేసెస్ ద హెడ్ వర్డ్. అంటే మరి ఇది 4th వన్ అండి. రీప్లేసెస్ ద హెడ్ వర్డ్ అని దానికి అర్థం చేసుకోవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 69. వైల్ రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ద డీటెయిల్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఫస్ట్ వన్ ఆప్షన్స్ 1 బర్త్ డీటెయిల్స్, హాబీస్, డిక్లరేషన్, ఎడ్యుకేషన్. సెకండ్ వన్ ఎడ్యుకేషన్, బర్త్ డీటెయిల్స్, హాబీస్, డిక్లరేషన్. థర్డ్ వన్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, అచీవ్మెంట్స్, డిక్లరేషన్. ఫోర్త్ వన్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, డిక్లరేషన్, అచీవ్మెంట్స్. ఇందులో ఏది కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది మన బయోగ్రాఫికల్ స్కెచ్లో? ఏది మనకి కరెక్ట్ సీక్వెన్స్లో ఉందంటే థర్డ్ వన్ అండి. అంటే ఎలా వస్తుందంటే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత అచీవ్మెంట్స్, ఫోర్త్లో లాస్ట్లో డిక్లరేషన్ అన్నమాట. ఇది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 70. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్. ఫస్ట్ వన్ ఆప్షన్ 1 కాంపౌండ్ సెంటెన్స్, 2 సింపుల్ సెంటెన్స్, 3 మెయిన్ సెంటెన్స్, 4 కాంప్లెక్స్ సెంటెన్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రమ్ వెర్బ్ ఫామ్, కరెక్ట్ వెర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇఫ్ డాష్ కామా we dash the party inside within brackets rain have. First one it rain would have, second one it rains will have, third one it will rain have, fourth one it is rain will have. ఇక్కడ 2 డాష్లో ఏం పూర్తి చేస్తాం? రైట్ ఆన్సర్ ఏంటంటే రెండవది ఇట్ రెయిన్స్. అంటే చూడండి రైట్ ఆన్సర్ పెట్టి చదువుతాను. రైట్ ఆన్సర్ if it rains, comma, we will have the party inside. తర్వాత క్వశ్చన్ నెంబర్ 72. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. దేర్ వర్ ఎ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఫస్ట్ వన్ కంజంక్షన్, సెకండ్ వన్ నౌన్, థర్డ్ వన్ ప్రొనౌన్, ఫోర్త్ వన్ ప్రిపోజిషన్. రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ నౌన్. Question number 73. Choose the sentence with the correct article usage. First one, she is a MBA student in an university. Second, she is an MBA student in a university. Third one, she is a NGO in a private office. Fourth one, she is an NGO in the Canada. Right answer is second one. She is an MBA student in a university అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డాష్ డస్ ద ట్రైన్ అరైవ్. ఇక్కడ డాష్లో ఏం పెడతాం? ఆప్షన్స్ 1 ఇన్ వాట్ టైం, 2 ఇన్ విచ్ టైం, 3 ఎట్ విచ్ టైం, 4 వాట్ టైం. రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ అండి, వాట్ టైం. వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ అని మనం క్వశ్చన్ చేయాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 75. చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఐ నో హిమ్. ఐ KNOW నో హిమ్. ఫస్ట్ వన్ హిమ్ ఈజ్ నోన్ బై మీ. 2 he is known with me. 3 he is known to me. 4 he was known to me. Right answer third one. He is known to me. He is known to me అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 76. She said Kavya phoned me. Choose the indirect speech for the above sentence. First one, she said that Kavya phoned her. 2 she said that Kavya had phoned her. Third one, she said that Kavya phoned me. Fourth one, she said that Kavya had phoned me. Right answer is second one.
షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 77. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. ఫస్ట్ వన్ షెల్, 2 ought to, 3 must, 4 will. రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. ఇది ఏంటి? ఫోర్త్ వన్ విల్ అనేది ఇక్కడ కరెక్ట్ మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 78. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఫస్ట్ కంజెక్చురల్, 2 కంజెక్చురల్, 3 కన్జెక్చురల్, 4th కంజెక్చురల్. ఇది స్పెల్లింగ్ అడిగారండి. స్పెల్లింగ్ దీనికి రైట్ స్పెల్లింగ్ ఏంటంటే కంజెక్చురల్, CONJECTURAL, కంజెక్చురల్ అనేది రైట్ ఆన్సర్ దీనికి. క్వశ్చన్ నెంబర్ 79. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. ఫస్ట్ వన్ స్పెండ్ థ్రిఫ్ట్, 2 ఎక్స్ట్రా వ్యాగంజా, 3 హార్డర్ అంటే HOARDER హార్డర్, 4 ఫ్రగల్. ఏమంటాం? దీన్ని స్పెండ్ థ్రిఫ్ట్ అని అంటారని ఇక్కడ చెప్తున్నారు. హూ స్పెండ్స్ టూ మచ్ అంటే ఎక్కువగా స్పెండ్ చేసే వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్ అని అంటారు. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 80. విచ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ affirmative or negative? Affirmative or negative? First one interrogative sentence, second one exclamatory sentence, third one imperative sentence, fourth one declarative sentence. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఏంటి సెకండ్ వన్? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. Identify the grammatically correct sentence. The train has left when I reached the station. 2. The train was left when I reached the station. 3. The train had left when I reached the station. 4th. The train had left when I had reached the station. ఇందులో రైట్ ఆన్సర్ థర్డ్ వన్ అండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 82. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ వన్ he tried hard but he did not succeed. 2. I saw a wonderful bird. 3. He will not play unless he is compelled. 4. On being punished, he wept. Right answer is third one. 3 right answer. He will not play unless he is compelled అనేది దీనికి రైట్ ఆన్సర్. తర్వాత let us go to the question number 83. Question number 83. Read the following passage. I had been very wealthy and prosperous and was leading a very comfortable life. I had all the worldly pleasures with me. But soon I became bored of my idle life. Bored అంటే విసుగు చెందారు. But soon I became bored of my idle life. The urge to go on a voyage become stronger and stronger day by day. Choose the correct statement based on the passage. First one, the narrator became bored of going on a voyage. 2. The narrator had been leading life without comforts. 3. The narrator tried to avoid going on a voyage. Fourth one, the narrator was not satisfied with the worldly pleasures with him. Right answer fourth one అండి. The narrator was not satisfied with the worldly pleasures with him.
తర్వాత క్వశ్చన్ నెంబర్ 84. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. We will walk hand in hand. We will walk hand in hand. We will walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. ఈ పాట మనకు తెలిసిందే కదండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఫీలింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పోయం? ఫస్ట్ వన్, ఫియర్ అండ్ డౌట్. Second one, sorrow and pain. Third one, hatred and anger. Fourth one, hope and faith. Fourth one is the right answer. Hope and faith అనేది రైట్ ఆన్సర్ అండి. మరి క్వశ్చన్ నెంబర్ 85. క్వశ్చన్ నెంబర్ 85. Cognitivists believe that language learning is a or an dash. Choose the correct option to fill the blank. First, innate ability. 2, mere habit formation. 3, process of generalization. 4, artificial procedure. Right answer, third one, process of generalization. Question number 86. Chinese Whisper is a language game which could be played in the class to develop dash among the children. Choose the correct option to fill in the blank. First one, writing skill. Second one, reading skill. Third one, listening skill. Fourth one, speaking skill. Right answer, listening skill. Listening skill. Tarvata, question number 87. According to Kennel and Swain, 1980, discourse competence refers to, first one, interpretation of the individual message and text. Second one, coping strategies that participants use to maintain communication. Third one, understanding the social context in which communication takes place. Fourth one, linguistic competence. ఇందులో రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 88 క్వశ్చన్. Which of the following statements is an incorrect statement regarding e-learning? First one, it is a non-formal type of learning. Second one, it demands prior qualification. Third one, there is a valid certification at the end of the course. Fourth one, you need to register for the course. First one is the right answer. It is a non-formal type of learning అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 89. Who said prose is words in their best order? First one, Francis Bacon. Second one, S.T. Coleridge. Third one, Alexander Pope. Fourth one, William Wordsworth. ఇది ఈ మాట ఎవరు చెప్పారని అడుగుతున్నాడు. ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ ది బెస్ట్ ఆర్డర్ అని. ఇది ఎస్టీ కాలరిడ్జ్ చెప్పిన మాట అండి. ఎస్టీ కాలరిడ్జ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్డ్ డౌన్ వెర్షన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్? ఫస్ట్ వన్, మ్యాక్రో టీచింగ్. సెకండ్ వన్, డెమో టీచింగ్. థర్డ్ వన్, మైక్రో టీచింగ్. ఫోర్త్ వన్, మోడల్ టీచింగ్. రైట్ ఆన్సర్ ఈజ్ మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ అనేది దీనికి రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈరోజు మనం 60 ప్రశ్నలకి మరి ప్రశ్న జవాబులకి తెలుసుకున్నాం. ప్రశ్నలకి జవాబులు తెలుసుకున్నాం. తెలుగు 30, ఇంగ్లీష్ 30. అలాగే నిన్న చెప్పిన వీడియో 1లో చెప్పినటువంటి సైకాలజీ 30. టోటల్ మనం 90 ప్రశ్నలు మరి 2025లో ఇచ్చినటువంటి పేపర్కి, టెట్ పేపర్ 1Aకి ఆన్సర్లు తెలుసుకున్నాం. మరి అలాగే తర్వాత వీడియో 3లో మరి మిగిలిన క్వశ్చన్స్ ఉంటాయి. 90 తర్వాత 91 నుంచి మ్యాథ్స్ ఇలా మిగిలి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మరి మీరు ఆ వీడియోని కూడా వినాలని, ఇంకా వీడియో 1 ఒకవేళ ఎవరైనా వినకపోతే అది కూడా మీరు వింటారని ఆశిస్తూ మరి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. మీకు నచ్చితే గోదావరి కెరటాలనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
టెట్ మెటీరియల్ మొత్తం అందిస్తాం పేపర్ 1Aకి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.